హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో కోకోనట్ రైస్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. కోకోనట్ రైస్ తినాలనుకున్నప్పుడు లేదంటే ఇంట్లో ఎప్పుడైనా అన్నం మిగిలిపోయినప్పుడు సింపుల్ అండ్ ఈజీగా ఇలా చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇలాంటి ఒక కడాయిని పెట్టుకొని అందులోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది బాగా వేడైన తర్వాత అందులోకి టేస్ట్ కోసం 4 మిరియాలు, 2 లవంగాలు, కొంచెం చెక్క వేసుకొని తర్వాత 10 పచ్చిమిర్చి తీసుకొని ఇలా కట్ చేసుకుని అందులోకి వేసుకోండి. అలానే చిటికెడంత జీలకర్ర, కొన్ని ఆవాలు కూడా వేసుకుని వాటితో పాటు మగ్గనివ్వండి. జీలకర్ర ఎంత ఎక్కువగా వేస్తే అంత టేస్టీగా ఉంటుంది. మనం ఎందులోకైనా జీలకర్ర వేసుకుంటే ఆ టేస్టే వేరుగా ఉంటుంది. తర్వాత కొద్దిగా శనగపప్పును కూడా తీసుకొని అందులోకి వేసుకొని వాటితో పాటు కూడా మగ్గనివ్వండి. అలానే ఒక 2 రెమ్మల కరివేపాకును కూడా అందులోకి వేసి వాటిని బాగా కలపండి. మా ఇంట్లో ఎప్పుడైనా అన్నం మిగిలిపోయినప్పుడు లేదంటే పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు సింపుల్ అండ్ ఈజీగా ఇలానే చేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత అందులోకి కొబ్బరి వేసుకోవాలి. ఇక్కడ నేను కొబ్బరిని మిక్సీ పట్టుకొని తీసుకున్నాను. కొబ్బరిని మిక్సీ పట్టుకోవడం వల్ల కొబ్బరి ఫ్లేవర్ అనేది రైస్ కి బాగా పడుతుంది. తురిమితే కొద్దిగా రైస్ కి ఫ్లేవర్ అనేది పట్టదు, అందుకని కొబ్బరి మిక్సీ పట్టుకున్నాను. వేసుకున్న కొబ్బరి మొత్తం బాగా ఫ్రై అవ్వాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. అందుకని మంటనైతే లో టు మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మెల్లగా ఇలా కలపండి. తర్వాత అందులోకి కొద్దిగా సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని సాల్ట్ మీ టేస్ట్ ని బట్టి వేసుకోండి. ఇంకా ఫైనల్ గా అయితే రైస్ వేసేసుకోవాలి. కొబ్బరి కూడా ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉండాలి. అప్పుడు ఒక 2 కప్స్ రైస్ అయితే వేస్తున్నాను. ఇక్కడ నేను రైస్ కూడా మిగిలిన రైస్ అయితే తీసుకున్నాను. ఒకవేళ మీరు పొడి పొడిగా కావాలనుకుంటే అప్పటికప్పుడు రైస్ అనేది పొడి పొడిగా చేసుకొని వేసుకోండి, ఇంకా బాగుంటుంది. అంతేనండి, సింపుల్ అండ్ ఈజీగా కోకోనట్ రైస్ రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.